మా చిన్నప్పుడు చాలా ఇయర్స్ వరకు మేము జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నామండి. సో సమ్మర్స్లో ఈ ఆవకాయ పట్టడం అనేది ఒక పండగలా ఉండేది. యాక్చువల్గా మా పెద్దనాన్నలు డాడీ వీళ్ళంతా వెళ్ళి కాయలు తీసుకొచ్చేవారు. మా పెద్దనాన్న ముక్కలు కొట్టేవారనమాట. సో ఇంట్లో లేడీస్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కారం ఎంత పడుతుంది, ఉప్పు ఎంత పడుతుంది అవన్నీ కొలుచుకొని చక్కగా ఆవకాయ కలిపేసేవాళ్ళు. అంటే 20 కేజీస్ 25 కేజీస్ అట్లా కలిపేవారనమాట. సో కొలతలు వాళ్ళు ఎలా తీసుకునేవాళ్ళు, అప్పుడు చిన్నపిల్లలం కదా, సో అదంతా అర్థమయ్యేది కాదు. మా డ్యూటీ ఏంటంటే ముక్కలు కొట్టేసిన తర్వాత అందులోంచి జీడిపిక్క తీయడం, శుభ్రం చేయడం వరకే మా డ్యూటీ అనమాట. సో నాకు ఇప్పటికీ కంప్లీట్గా ప్రాసెస్ ఏంటి అని తెలుసు తప్ప మెజర్మెంట్స్ తెలీదు. సో ఈసారి అయితే ఎలాగైనా ఆవకాయ నేనే పెట్టాలనుకున్నాను. అయితే మా ఇంటి పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట. నేను ఆవిడ హెల్ప్ తీసుకుని కాయలు అవి కొనడానికి వెళ్ళాను. దాని తర్వాత ఆవిడ సజెషన్స్ అడిగి ఎట్లా చేయాలో కనుక్కొని చేశాను అనమాట. అక్కడ కాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. మేము వీడియో తీయడం చూసి యూట్యూబ్గా అని అడిగాడు అనమాట. అవును అని చెప్తే నాకు కూడా తీయండి అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫోజ్ అయితే ఇస్తూనే